నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో గృహ కార్మికుల సంక్షోభం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. దాదాపు 1.5 సంవత్సరంలో 30,000 గృహ కార్మికుల సంఖ్య కువైట్లో తగ్గింది. అలాగే ఈ యొక్క సంక్షోభాన్ని ఎలాగైనా సరే అధిగమించేందుకు కువైట్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. తాజాగా కువైట్ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి గారు కీలక ప్రకటన చేశారు. కువైట్ దేశం సియోరా లియోన్ మరియు ఇథోపియా కార్మికులను కువైట్కు తీసుకురావడానికి ఒప్పందాలు కుదుర్చుకుందని చెప్పేసి, దీనికి సంబంధించి కెన్యాతో పాటు ఇతర ఆఫ్రికా దేశాలతో ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది గృహ మరియు పౌర కార్మికుల వనరులను వైవిధ్యపరిచే కువైట్ దేశ విధానంలో భాగం. కువైట్ మరియు సియోరా లియోన్ 7 ముఖ్యమైన సహకార ఒప్పందాలపైన సంతకం చేశాయి. వారి సంతకం కోసం సన్నాహంగా అదనపు ఒప్పందాలు పూర్తి చేయడానికి ప్రస్తుతమైతే విధాన ప్రక్రియలు కొనసాగుతూ ఉన్నాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రస్తుతం గృహ కార్మికులపైన ముసాయిదా ఒప్పందాన్ని అధ్యయనం చేస్తూ ఉంది. త్వరలో ఒక కాపీని సియోరా లియోనియన్ వైపు సమర్పించనున్నారు. వాళ్ళు కూడా సంతకం పెడితే కానీ ఆఫ్రికా దేశాల నుంచి మనం చూసుకుంటే గృహ కార్మికులు పెద్ద ఎత్తున కువైట్కు రానున్నారు. ప్రస్తుతం కువైట్లో అత్యధిక గృహ కార్మికులు మనం చూసుకుంటే భారతదేశం, ఫిలిపిన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ నుంచి దాదాపు 92% మంది గృహ కార్మికులు కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ కువైటీ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.